భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా? ఎపిసోడ్ 21. భర్త భార్యను, భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా? గరుడ పురాణం ప్రకారం నరకంలో విధించే శిక్షలేంటి? ఏ పాపానికి ఎలాంటి శిక్ష విధిస్తారంటే, మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. విష్ణువు గరుడిని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. ఇందులో ప్రధానంగా 2 భాగాలున్నాయి. ఒకటి పూర్వఖండం, రెండోది ఉత్తరఖండం. పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు గురించి ఉంటాయి. ఉత్తరఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడో వివరంగా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం నరకంలో విధించే శిక్షలేంటి? వాటిలో కొన్ని శిక్షలివే. తమిశ్రం. ఎవరైతే ఇతరుల సంపదను దోచుకుంటారో, దొంగిలిస్తారో వారికి చేతులు కాళ్ళు కట్టేసి కొరడాతో దారుణంగా కొడతారు. యమదూతలు కాలపాశంతో కట్టేస్తే చిమ్మ చీకటి నరకకూపాన్నే తమిశ్రం అంటారు. అంధతంత్రసం. భార్య భర్తను కాని, భర్త భార్యను కాని హింసిస్తే, మానసికంగా శారీరకంగా బాధపెడితే అంధతంత్రసం శిక్ష విధిస్తారు. చిమ్మ చీకటిలో విధించే ఈ శిక్ష వర్ణనాతీతంగా ఉంటుంది. లాలభక్షణం. అతి కాముకులు భార్యను కట్టుబానిసగా కన్నా నీచంగా చూసేవారికి ఈ శిక్ష తప్పదు. ఇలాంటి వారికి వారి వీర్యాన్నే వాళ్లతో తాగిస్తారు. వీర్యపు సముద్రంలో పడేసి అందులోనే మునుగుతూ తేలుతూ అదే తాగుతూ శిక్షాకాలం పూర్తి చేయాలి. రౌరవం. ఇతరుల ఆస్తుల్ని, భూముల్ని అన్యాయంగా దోచుకొని వారి కన్నీటిపై కోటలు కట్టేవారికి విధించే శిక్ష రౌరవం. విషసర్పంతో కరిపించి హింసిస్తారు. మహారౌరవం. పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులను వారసులకు చెందకుండా అడ్డుపడి తమ వశం చేసుకున్న వారికి మహారౌరవమే దిక్కు. ఇలాంటి వారిని క్రూర మృగాల మధ్య, విషసర్పాల మధ్య వదిలేస్తారు. కుంభీపాకం. తమ ఆనందం కోసం ఎదుటివారిని బాధించేవారికి విధించే శిక్ష కుంభీపాకం. సలసల మరుగుతున్న నూనెలో ఆ పాపిని వేసి క్రూరంగా బాధిస్తారు. అసితపత్రవనం. తమ పనిని గాలికి వదిలేసి ఇతరుల వ్యవహారాల్లో వేలు పెట్టేవారికి అసితపత్రవనం శిక్ష తప్పదు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలు చేసేవారు, సరిగా వ్యవహరించిన పాలకులకు ఈ శిక్ష తప్పదు. అంధకూపం. చిన్న చీమకు కూడా అపకారం తలపెట్టని వారిని బాధించేవారు, అపకారికైనా ఉపకారం చేసేవారిని బాధించేవారికి అంధకూపం శిక్ష తప్పదు. తప్తమూర్తి. బంగారం, విలువైన వజ్రాలు, నగలు, డబ్బు కాజేసేవారికి విధించే శిక్ష తప్తమూర్తి. నిప్పులు కొలిమి చుట్టూ 4 నాలుకలు మండుతూ ఉంటాయి. ఇలాంటి వారిని వాటిపై శిక్ష తప్పదు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలు చేసేవారు, సరిగా వ్యవహరించిన పాలకులకు ఈ శిక్ష తప్పదు. అంధకూపం. చిన్న చీమకు కూడా అపకారం తలపెట్టని వారిని బాధించేవారు, అపకారికైనా ఉపకారం చేసేవారిని బాధించేవారికి అంధకూపం శిక్ష తప్పదు. తప్తమూర్తి. బంగారం, విలువైన వజ్రాలు, నగలు, డబ్బు కాజేసేవారికి విధించే శిక్ష తప్తమూర్తి. నిప్పులు కొలిమి చుట్టూ 4 నాలుకలు మండుతూ ఉంటాయి. ఇలాంటి వారిని వాటిపై పడేస్తారు. క్రిమిభోజనం. ఇంటికి అతిథులుగా వచ్చిన వారిని ఆదరించకుండా, వాళ్లకు మెతుకు విదల్చకుండా తినేవాళ్లు, మింగేవాళ్లని, ఎదుటివాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసేవారిని ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. వజ్రకంటకశాలి. జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపేవారికి వజ్రకంటకశాలి శిక్ష విధిస్తారు. పదును తేరిన వజ్రాలతో తయారు చేసిన బొమ్మను కౌగిలించుకోమని చెబుతారు. ఆ వజ్రాలు శరీరంలోకి దిగబడి ఒంటిని జల్లడి చేస్తాయి. అక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది. ఆ చెట్టెక్కమని అక్కడ్నుంచి కిందికి బరబరా ఈడ్చేస్తారు. దాంతో ఒళ్లంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది. పూయోదకం. వైతరణిలో ఉండే కాలుష్య జలమంతా కలిసేది పుయోదకం అనే బావిలోనే. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసేవారికి ఈ శిక్ష విధిస్తారు. వైశాసనం.
పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలివారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్లంతా ఈ నరకానికి వచ్చి పడతారు. సారమేయాదానం. ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. ఈ నరకంలో తినడానికి కుక్క మాంసం తప్ప మరేదీ దొరకదు. దాన్ని తిన్న వెంటనే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చిపడి పాపి మాంసాన్ని పీక్కు తింటాయి. ఎపిసోడ్ 22. అబద్ధమాడినవారు నరకాన్ని చవిచూడాల్సిందే. వైతరణి నది. ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండడమేమిటి అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణుణ్ణి వంచిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్ధమాడిన వారికే నరకం తప్పకపోతే నరహత్య చేసేవాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో. వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. పాపములు చేసినవారు చనిపోయిన పిమ్మట ఈ నది దాటే వెళ్లాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోనికి వస్తారు. ఈ నది అతి భయంకరమైనది. దీంట్లో నుండి వెళ్లే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకొస్తాయని పేర్కొనబడింది. ఈ నది కొన్ని వేల మైళ్ల వెడల్పు కలిగి ఉన్నది. ఈ నదిలో నీటికి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురదవలే కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్లడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ ఉంటాయి. వైతరణి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంది. ఆమడ అంటే యోజనం. 4 క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు, మొత్తం ఒక్కరోజు కాలంలో 247 ఆమడలు చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, భావాపద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, సీతాడ్య, బహుభీతి అనే 16 పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఊన షాణ్మాసికం 171వ రోజు పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి. గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరు గాని లేనివారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవాల్సిందే. ఆ పాపాత్ముని నోట ముల్లుగుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్య నగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమాబ్దికం రోజు పిండోదికాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు. హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ధ కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురి చేరుతాడు. శ్రాద్ధకర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట. ఈ నదిని దాటడానికి కొన్ని విభిన్న మార్గాలు కలవు. అయితే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలం పాపాలు చేసిన వారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చెయ్యనివారు, మంచి కర్మలను చెయ్యువారు ఈ మార్గము అనగా దక్షిణ మార్గము గుండా రారు. ఇంకా చెప్పాలంటే యమలోకానికే రారు. ఎపిసోడ్ 23.
గరుడ పురాణం చెప్పేదిదే. గరుడ పురాణం చదవచ్చా? గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదని, చదవకూడదని ప్రచారంలో ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే. సంక్రాంతి, అమావాస్య, పౌర్ణమి, గరుడ పంచమి, పితృదేవతల పుణ్యతిథుల్లో ఈ పురాణాన్ని చదవాలని శాస్త్రవచనం. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం అని గుర్తుపెట్టుకుని దాన్ని అధ్యయనం చేసి అందులోని తప్పులు చేయకుండా సక్రమమైన మార్గంలో జీవిస్తే జీవితం సుఖమయం అవుతుంది, సమాజం వర్ధిల్లుతుంది. నమ్మించి మోసం చేసేవారికి వింభుజ నరకంలో శిక్ష ఉంటుంది. ఇక్కడ తల్లకిందులుగా వేలాడదీసి క్రూర జంతువులకు వదిలేస్తారు. అలా చేస్తే ఇలా జరుగుతుంది. పరస్పర విశ్వాసం వల్లనే మనిషి మనుగడ, సమాజ మనుగడ సాగుతుంది. అయితే అనేక కారణాల వల్ల అది సన్నగిల్లుతోంది. చివరకు విశ్వాసఘాతుకానికి కారణమవుతోంది. నమ్మిన వారిని మోసగించడం, ఆశపెట్టి మోసం చేయడం, వెన్నుపోటు పడవడం, ఆహారంలో విషం పెట్టి సంహరించడం వంటివి విశ్వాసఘాతుకమైన చర్యలు. ఇవన్నీ పాపకార్యాలు. మనస్సును అదుపులో ఉంచుకోవడం, మంచి ఆలోచనలు చేయడం, భగవంతుడిపై భక్తి పెంచుకోవడం మనిషిలో విశ్వాస గుణాన్ని పెరిగేలా చేస్తాయి. ఇతరులను మాటలతో హింసించేవారికి, దుర్భాషలాడేవారికి శీతమనే శిక్ష విధిస్తారు. అంటే అత్యంత చల్లగా ఉండే చీకటి కూపంలోకి విసిరేస్తారు. మాటే మంత్రం, లేదంటే నరకం. కఠినమైన మాటలతో ఇతరుల్ని హింసించడం అత్యంత పాపకార్యమని నిర్వచించింది గరుడ పురాణం. హితభాషణం, వినయభాషణం అంటే మంచిగా మాట్లాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మంచి మాటలతో ఎవరినైనా ఆకర్షించవచ్చు, ఎలాంటి పనులైనా సాధించవచ్చు. ఇతరుల్ని ప్రోత్సహించేలా సానుకూలమైన మాటలు చెప్పాలి. ఇతరులు కష్టాల్లో ఉంటే వారిని తక్కువగా మాట్లాడడం కూడా రిపీట్. ఇతరులు కష్టాల్లో ఉంటే వారిని తక్కువగా మాట్లాడడం కూడా హింసించడమే. అది శిక్షకు కారణమవుతుంది. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా. భూమిని చరాచర జీవరాశులు జీవించేందుకు అనువుగా సృష్టించాడు భగవంతుడు. జీవులన్నీ పరస్పరం ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అలాంటి ప్రకృతిని రక్షించుకోవడమంటే భగవంతుని సేవించుకోవడమే. చెట్లను నరకడం, ఇళ్లను కూల్చడం, చెరువులు పూడ్చడం, దేవాలయాలు కూల్చడం వంటివి ప్రకృతికి నష్టాన్ని కలిగించే అంశాలు, శిక్షార్హమైనవి. ప్రకృతికి నష్టం చేసి ఇతర జీవుల మనుగడను దుర్భరం చేస్తే యమపురి దక్షిణ ద్వారం దగ్గర ఉన్న వైతరణి నదిలో పడేస్తారు. తర్వాత దాని తీరంలో ఉన్న బూరుగు చెట్టుకు కట్టేసి కొడతారు. వినయమే భూషణం. వినయం జ్ఞాన లక్షణం. దాన్ని అలవర్చుకుంటే అహంకారం తొలగిపోతుంది. సీతాన్వేషణకు లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతాదేవితో వానర సైన్యంలో నాకంటే శక్తివంతులు, బలవంతులైన వానరులే ఉన్నారు అని అన్నాడు. మహాబలశాలి అయి ఉండి తనను తాను తగ్గించుకుని మాట్లాడుతున్న హనుమంతుని అప్పుడే జ్ఞానిగా గుర్తించింది, సమాదరించింది సీతామాత. డబ్బు, బలం ఎక్కువగా ఉన్నాయని ఇతరుల్ని అవమానించడం పాపకార్యమని గరుడ పురాణం చెబుతుంది. అహంకారంతో అందరినీ చిన్నచూపు చూసిన వారికి సూచీముఖి అనే నరకంలో శిక్ష ఉంటుంది. అక్కడ సూక్ష్మ శరీరాన్ని సూదులతో గుచ్చి హింసిస్తారు. ధర్మధిక్కారానికి మహాజ్వాల అనే నరకంలో శిక్ష ఉంటుంది. పెద్దగా మండుతూ ఉన్న అగ్నిజ్వాలల్లో వేస్తారు. ధర్మమే రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ప్రజల జీవితాన్ని క్రమపద్ధతిలో పెట్టే ధర్మాలను ధ్వంసం చేయడం అత్యంత పాపకార్యం. ధర్మాన్ని సదా అనుసరించాలి. అధర్మాన్ని ప్రోత్సహిస్తే శిక్ష తప్పదు. భావోద్వేగాలు అదుపులో ఉన్నాయా? మనిషి ప్రవర్తనకు ప్రధాన కారణం అతనిలో కలిగే భావావేశాల పరంపర. ఆవేశం, కోపం వంటి గుణాలు మనిషిలోని విచక్షణను నశింపజేస్తాయి, ఆలోచనలు రాకుండా చేస్తాయి. అలాంటి ఆవేశమే హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతుంది. క్షణికావేశం కలిగినప్పుడు నిభాయించుకోగలిగితే అనేక అనర్థాలకు అడ్డుకట్టవేయవచ్చు. విచక్షణ వల్లనే బ్రహ్మహత్య, గోహత్య, శిశుహత్య, స్త్రీహత్య వంటి అత్యంత పాపకార్యాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి భావోద్వేగాలు అదుపులో పెట్టుకోవాలి. అది సాధనతో చేకూరుతుంది. హత్య చేసిన వారికి తప్తకుంభ నరకంలో శిక్ష ఉంటుంది. పెద్ద బాణల్లో నూనె, ఇనుప రజిన వేసి అవి సలసలా కాగుతున్నప్పుడు అందులో వేయిస్తారు. పరుల సొమ్ము పామే. మనిషి ఆశాజీవి, కాని హద్దుల్లేని ఆశ అనర్థాలకు కారణమవుతుంది. మనిషిలోని విచక్షణను చంపేస్తుంది. తప్పు చేయించేందుకు కూడా వెనుకాడదు.
ఇతరుల ఆస్తి సొమ్మును ఆశించేలా చేయడంతో పాటు అపహరణ వంటి పనులు కూడా చేయిస్తుంది. పరస్త్రీ, ఇతరుల ధనం కోసం ఆశపడడం శిక్షార్హమని చెబుతుంది గరుడ పురాణం. ఇతరుల ఆస్తిపాస్తులు కాజేసినా, సొమ్ము అపహరించిన వారికి తమిశ్రం అనే శిక్ష ఉంటుంది. కాలపాశంతో కట్టేసి జీవుడి సూక్ష్మ శరీరం నుంచి రక్తం కారేలా యమభటులు కొడతారు. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. పురాణాలన్నీ రచించిన వ్యాసమహర్షే దీన్ని కూడా రచించారు. ధర్మ కర్మ పాపాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తన వాహనమైన గరుత్మంతుడి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు బోధించాడు కాబట్టి దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. నైమిషారణ్యములో శౌనకాది మునులకు సూత మహాముని దీనిని కూడా వివరించాడు. ఇందులో మొత్తం 18,000 శ్లోకాలున్నాయి. పురాణాల్లో సాత్విక, రాజస, తామస అనే 3 రకాలుంటాయి. గరుడ పురాణం సాత్విక పురాణం. ఇందులో పూర్వఖండం, ఉత్తరఖండం అనే 2 భాగాలుంటాయి. పూర్వఖండంలో విష్ణువును ఎలా ఆరాధించాలి, తులసి మహత్యం, ఏకాదశి వ్రత విధానం, నామమహిమ, సదాచార విధానం మొదలైన అంశాలుంటాయి. ఉత్తరఖండాన్ని ప్రేతకల్పం అంటారు. ఇందులో మరణించిన తర్వాత మనిషి పొందే అవస్థలు, యమలోకంలో మనిషికి విధించే శిక్షలు మొదలైన వివరాలుంటాయి. గరుడ పురాణం ప్రకారం మరికొన్ని శిక్షలు ఉన్నాయి. ఇక్కడ ఏ పాపం చేసిన వారికి ఆ నరకంలో శిక్ష అమలవుతుంది. వీటన్నిటినీ సూక్ష్మ శరీరంతో జీవుడు అనుభవించాల్సి ఉంటుందని ఈ పురాణం చెబుతుంది. కల్తీ వంటి తప్పులకు పాల్పడేవారికి కుంభీపాకం అనే శిక్ష విధిస్తారు. అందులో సలసల కాగే నూనెలో పడేస్తారు. వేదాల్ని ధిక్కరించిన వారికి కాలసూత్ర నరకం ప్రాప్తిస్తుంది. ఇందులో జీవుడి సూక్ష్మ శరీరాన్ని కత్తులతో కోస్తారు, కొరడాలతో బాదుతారు. అతిథులకు భోజనం పెట్టని వారికి, వారిని సమాదరించని వారికి క్రిమిభోజనం అనే నరక శిక్ష ఉంటుంది. క్రిములతో నిండిన కుండల్లో పాపిని పడేస్తారు. శుచి, ఆచారం పాటించిన వారిని పూయోద అనే నరకంలో శిక్ష విధిస్తారు. ఇందులో మలమూత్రాలు నిండిన సముద్రంలో పడేస్తారు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారిని పర్వత శిఖరాల నుంచి కిందకు పడేస్తారు. దీన్ని అవీచిమీంత నరకం అంటారు. ఇతర ప్రాణుల్ని హింసించే ఉగ్ర స్వభావం కలిగిన వారికి దండసూకర నరకంలో శిక్ష ఉంటుంది. ఇక్కడ పాములు, ఎలుకల్ని హింసించినట్లు హింసిస్తారు. గ్రామాలకు కీడు చేసేవారిని వజ్రాల వంటి కోరలు ఉన్న జాగిలాల చేత కరిపిస్తారు. దీన్ని సారమేయోదన నరకం అని అంటారు. జోద వ్యసనపరులకు రౌరవ నరకం తప్పదని గరుడ పురాణం చెబుతుంది. ఇక్కడ పాపిని జంతువులతో కరిపిస్తారు. గదుల్లో, నూతుల్లో ఇతరుల్ని బంధించేవారిని విషపు పొగలు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. దీన్ని అవధ నిరోధక నరకం అంటారు. ఎపిసోడ్ 24. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసా? ఎప్పటికీ గొడవ పడకూడనిది వీరితోనే. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇందులో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలున్నాయి. ఎప్పటికీ గొడవ పడకూడనిది వీరితోనే. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. అందుకే హిందూ సంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలున్నాయి. అలాంటి 5 అంశాలను ఇప్పుడు చూద్దాం. 1. పని విషయంలో అజాగ్రత్త. సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు బోధిస్తున్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండేవారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండడం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతోంది. 2. అకారణ కోపం చూపేవారిపై. మన జీవితంలో అనవసరంగా సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు బోధిస్తున్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ
ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండేవారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండడం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతోంది. 2. అకారణ కోపం చూపేవారిపై. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే